వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం నగరంలోని వెలుగుమట్లలో కేతవరపు కృష్ణారావు అధ్యక్షతన భూదాన బాధితులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ పాల్గొన్నారు. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ సెంటర్ లో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మనవడు భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ పూలమాల వేసి నమస్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ భూదాన బాధితుల ఇళ్ల కూల్చివేత రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. మిగిలిన బాధితులందరికీ వెలుగుమట్లలోనే ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సభలో జస్టిస్ చంద్రకుమార్, డాక్టర్ విశారదన్ మహారాజ్, ఆర్పీఐ తెలంగాణ ఇన్ఛార్జ్ మేజర్ చంద్రకాంత్, జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తోట్ల ముదిరాజ్ రాఘవేంద్ర, న్యాయవాది పంచాకుల లక్ష్మీనారాయణతో పాటు పలువురు నాయకులు పాల్గొని బాధితులకు సంఘీభావం తెలిపారు. Bueno.
Jai Bhim to all of you. అందరికీ జై భీమ్. Today is a great procession you have made. ఈ రోజు మనం ఒక గొప్ప ధర్నాన్ని ఇక్కడ చేయబోతున్నాం. Last month some Karyakartas, Mr. Babu has met me at a Hyderabad airport, Vijayawada airport, and he told me that there are the brutally our houses are demolished by the government of Telangana state. పోయినసారి మీ నాయకులు కొంతమంది రాంబాబు గారు లాంటి వాళ్ళు నన్ను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ న కలిసి మీకు జరిగిన దారుణాన్ని చెప్పారు. ఈ తెలంగాణ ప్రభుత్వం మీకు చేసిన దారుణాన్ని నాకు తెలియజేయడం జరిగింది. That time I assured them that I will meet you and present you when there is a procession is there. I condemn the Telangana state government. They are brutally demolished your houses is there. You are living there the last so many years. They told me this land is given by the Bhutan. When the land is given by the Bhutan, it is your ownership, not a state ownership. They told me that there are certain people they have accommodated there only. But still there are the 419 peoples, they have not accommodated them. I want to this state government immediately start the construction work and accommodate the 419 people on their own side. ఆ రోజున నాకు రాంబాబు గారు కొంతమంది కార్యకర్తలు వచ్చి మీకు జరిగిన దారుణాన్ని చెప్పంగానే నేను చాలా బాధపడ్డాను. ఆ రోజునే నేను తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ దారుణాన్ని మీకు చేసిన దారుణాన్ని చాలా వ్యతిరేకిస్తున్నాను. నేను ఆ రోజు చెప్పగానే ఈ రోజు జరిగిన మహాధర్నా తరువాత సగం మందికి 414 మందికి ఇచ్చారు, ఇంకా సగం మందికి ఇవ్వలేదని తెలిసింది. కాబట్టి నేను అప్పుడే మాటిచ్చాను, ఏ రోజైతే వెలుగుమట్ల ప్రజలు నన్ను పిలుస్తారో ఖచ్చితంగా నేను ఎంత దూరం ఉన్నా గానీ మీ దగ్గరికి వస్తానని నేను ఆ రోజు మాటిచ్చాను. అండ్ ఈ రోజున నేను తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నాను, మిగతా ఇళ్ళని కూడా వాళ్ళు ఎక్కడ నివసించారో అక్కడే కట్టాలి. ఎందుకంటే వాళ్ళు అక్కడ జీవించారు. ఎప్పుడైతే ఆ నేల భూతాన్ని ఇచ్చిందో అది మీ నేల, ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వాన్ని కాదు, అది వెలుగుమట్లది. కాబట్టి మీ నేల మీద మళ్ళీ మీకు ఇల్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వానికి చెప్తున్నారు. I informed that some Karyakartas today morning, your Telangana state and Congress government, they have introduced the ABCD. That means scheduled caste BC people are divided into the several category ABCD. This is the against of constitutions. Baba Sahib has in constitution, Baba Sahib given that AC, ST, OBC, they are the homogeneous community. It is not a divided. But this government, first in India, they have divided our community into ABCD. That means you cannot reserve your post. You cannot get the government facilities over there. You cannot get the government job because of you are divided in so many categories are there. ఈ రోజే కొంతమంది పొద్దున కార్యకర్తలు నాకు చెప్పారు, తెలంగాణ ప్రభుత్వం బీసీని ఏబిసిడీలుగా డివైడ్ చేస్తుందని. ఏబిసిడీలుగా డివైడ్ చేయడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజే చెప్పారు, బీసీలందరూ ఒక సమూహం అని. కాబట్టి ఇలా తెలంగాణ ప్రభుత్వం ఏబిసిడీలుగా డివైడ్ చేయడం అంటే మనకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలని, మనకు రావాల్సిన రిప్రజెంటేషన్ ని, మన వాటాని మనకు రాకుండా చేయటం అని. కాబట్టి ఈ రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగే ఈ ఏబిసిడి విభజనని నేను ఖండిస్తున్నాను. Same type of the theories are applied in the Maharashtra also. In Maharashtra there is a BJP government is there. Last month 30 date, we organized the mass rally in the Bombay. More than the lakhs of people gathered over there in the Bombay city.
We oppose the ABCD because Baba Sahib never told in the constitution. We are getting the 13% in the Maharashtra reservation. When 13% is divided in the 59 community, we will get to 0.0. That means no government facility will be available there. ఇలానే ముంబైలో కూడా బీజేపీ ప్రభుత్వం కూడా బీసీలని ఏబిసిడీలుగా డివైడ్ చేయాలని ట్రై చేస్తుంది. కాబట్టి మేము ముంబైలో ఒక మహా ర్యాలీని చేశాం. ఎందుకంటే అలా ఏబిసిడీలుగా డివైడ్ చేయడం వల్ల ఆ 30% ఉన్న వాళ్ళకి 0.01% మాత్రమే షేర్లు రావడంతో మాకు గవర్నమెంట్ ఫెసిలిటీస్ తగ్గిపోతాయి. కాబట్టి మేము ముంబైన ఒక మహా ర్యాలీని బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ కలుపుకొని ఒక మహా ర్యాలీని చేయడం జరిగింది. అక్కడ Last time, 2024, there is a parliament election is there. The BJP told the people, when we are coming in the majority, we will change the constitution. The India Gathbandhan was Sangatit. From over there, all the Ambedkarite people throughout the India, they are voted the Indian Sangathan and voted against the BJP. That is why the Indian combinations, the BJP only got the 240 seat in the parliament. గత పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ ప్రభుత్వం గెలవాలనుకుంటే ఇలాంటి సంఘటనలు ఎన్నో మనం మా కమ్యూనిటీలకి చెప్పేసి వాళ్ళకి ఓట్లు రాకుండా చేశాం. వాళ్ళు ఒక సంఘటనగా మారి బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేపించి బీజేపీని 114 సీట్లకే పార్లమెంట్ లో పరిమితం చేశాం. Your Telangana state also in the state assembly elections, all the Ambedkarites, SC, ST, OBC, scheduled caste people, they are the voted for the Congress. That is why they are the ruling party in the Telangana state. Immediately they come under powers. They are the divided our unity into ABCD. The people of the Telangana, I appeal to them, oppose all this thing going on and give message to the government. Further, we are not going to support in the elections process. There is a lack of the political power, political parties here in the Telangana state. So we have to come under the one banner, political banner, and we have to show our strength also. Jai Bhim to all of you. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులు ఓట్లేస్తే మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యంలోకి వచ్చింది. అలా మా ఓట్ల మీద రాజ్యంకి వచ్చిన నువ్వు మమ్మల్ని ఏబిసిడీలుగా విభజించాలని చూసినా, మాకు ఎలాంటి ఈ వెలుగుమట్లో సంఘటన లాంటి ఎలాంటి చేసినా కానీ మీకు మేము నెక్స్ట్ టైం మా తడాకా ఏంటో చూపిస్తాము, మా బలమేంటో చూపిస్తాము. ఈ రోజున నేను కోరుకుంటున్నాను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అంబేద్కరేట్లు, బుద్ధిజీవులు అందరూ కలిసి ఒక బ్యానర్ కింద వచ్చి మనం ఒక రాజ్యాంగ ఆల్టర్నేటివ్ గా పోరాడి మన రాజ్యం మనం తెచ్చుకోవాలి. మీరు కనుక ఇలాగానే మీ ప్రవర్తన కొనసాగితే మీ రాజ్యం మీకు రాదు, మీ రాజ్యం కూలిపోతుంది. మా రాజ్యం తెచ్చుకుంటామని సార్ తెలియజేస్తున్నారు. పడ్డ శరీరంలోకే వెలుతురు వెళ్తుంది, గాయపడ్డ శరీరంలోకి వెళ్తూరు వెళ్తుంది. కాబట్టి మనం అందరం గాయపడ్డాం, మన హృదయాలన్నీ గాయపడ్డాయి. కాబట్టి సత్యం మనలో శరీరంలోకి మాత్రమే వెళ్తుంది. కానీ గాయపడ్డ శరీరం రెండు చేయగలదు, ఏడుస్తూ కూర్చోగలదు, యుద్ధం చేయగలదు. ఈ రోజున మీరు ఏడుస్తూ కూర్చుంటే యుద్ధం చేయమని మీ దగ్గరికి జాగ్ జెండా వచ్చింది. కాబట్టి ఆ జాగ్ జెండా పట్టుకొని మనం యుద్ధం చేశాం. కాబట్టి మనకి సగం వెలుగు వచ్చింది. వెలుగు మట్లో పూర్తి వెలుగు రావాలి అంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నువ్వు పట్టుకున్న జెండా ఆత్మగౌరవ జెండా, నువ్వు పట్టుకున్న జెండా రాజ్యాంగ పోరాట జెండా. నేను నడిపించే నాయకుడు, నేను అంబేద్కర్ చూపుడు వేలు ఎక్కడికి చూపిస్తుందో అక్కడికి తీసుకెళ్లే నాయకుడు నీ వెనక ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మీకు అందరికీ న్యాయం జరుగుతుంది. కానీ ఇప్పుడు నువ్వు ఆలోచించాలి,
ఈ కుల వ్యవస్థ నేను ఎప్పుడూ ఒక బహుజనుల్ని దళితుల్ని కించపరుస్తూనే ఉంటుంది. కానీ ఆ కించపరిచినప్పుడు అంబేద్కర్ కూడా జరిగింది. కానీ తను ఏడుస్తూ కూర్చోలే, దానికి మూలం వెతికాడు, ఆ మూలానికి పరిష్కారం కనిపెట్టాడు. ఈ రోజున నువ్వు నీ ఇంటి కోసం రోడ్డు మీదకి వచ్చానుకుంటే తప్పు. నీ ఇల్లు ఎందుకు కూల్చారు? దాని వెనకాల ఉన్న రాజ్యం ఏంటి? దాని వెనకాల ఉన్న సిద్ధాంతం ఏంటి? దానికి నువ్వేం చేయాలో. యశ్వంత్ భీమరావు అంబేద్కర్ గారు, అదేవిధంగా విశారదన్ మహారాజు గారు, రాంబాబు గారు, లక్ష్మీనారాయణ గారు, ఇతర పెద్దలు, సోదరులారా, సోదరిమణులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మొత్తం డైరెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడాలంటే మొత్తం కూలగొట్టినటువంటి ఇల్లు 729. ప్రభుత్వం ఫస్ట్ డిక్లేర్ చేయాల మొత్తం కూల్చేసిన ఇల్లు ఎవరెవరి 729 లిస్ట్ ఏంటిది, ఆ లిస్టు మొట్టమొదటి బయట పెట్టాలా. అందులో మేము 311 మందికి ఇచ్చామని ప్రభుత్వం చెప్తున్నది. మేము ఆ 311 మంది లిస్ట్ వెరిఫై చేసినాం. అందులో మన రాంబాబు ఇలా టీం అంతా వెరిఫై చేస్తే దాదాపు 86 మంది అనర్హులకు అందులో ఇచ్చారు అని చెప్పి తెలిసింది. అంటే 62 మందికి వెలుగుమట్లతో ఏ సంబంధం లేదు, వెలుగుమట్లో వాళ్ళ ఇండ్లు లేవు, వాళ్ళ గుడిసెలు లేవు, అలాంటి 62 మందికి ఇచ్చారు. ఎవరు 62 మంది? ఏ మంత్రికి సంబంధించిన వాళ్ళు, ఏ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు, ఏ అధికారులకు సంబంధించిన వాళ్ళు అనేది ప్రభుత్వం తేల్చాల. అదేవిధంగా 101 మందికి ఇందిరమ్మ స్కీమ్ కింద వాళ్ళ గ్రామాల్లో ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ నుంచి తీసేసి వాళ్ళ గ్రామాలకు మీరు ఎందుకు పంపించాలా? ఇక్కడ ఇవ్వాలి కదా వాళ్ళందరికీ కూడా. మరి ఆ లిస్టు కూడా ఎట్లా అంటుందంటే అందులో 25 మంది ఏ మాత్రం సంబంధం లేనటువంటి అనర్హులకు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మరి ఈ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఇంకా 304 మందికి మొత్తం అలాంటి వాళ్లకు ఎవరైతే గుడిసెలు తీసేసినారో అలాంటి వాళ్లకు మనకు ప్రభుత్వం అనేది ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మందికి వాళ్ళు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఇక్కడ ఒక గమ్మత్తున్నది మీరు గమనించాల్సిన విషయం. ఈ వెలుగుమట్ల ప్రాంతంలో ఖమ్మం రూరల్ ఏరియా లోపల మొత్తం భూదాన్ భూములు ఎన్ని? మాకు భూదాన్ యజ్ఞ బోర్డుకు సంబంధించినటువంటి దానం ఎవరైతే ఇచ్చారో భూములు డోనర్స్ ఉన్నారో వాళ్ళ పుస్తకంలో నుంచి ఓన్లీ ఒక పేజీ దొరికింది అంతే. ఫస్ట్ పేజీ దొరికింది, మిగతా పేజీలు మాకు దొరకలే. ఒక్క పేజీ ప్రకారమే భూదాన్ భూములు ఇచ్చినటువంటి వాళ్ళ మొత్తం భూమి 220 ఎకరాలు. వెంకటరామారావు, దుర్లపాటి వెంకటరామారావు, రాయబట్ల వీరభద్రయ్య, చందా వెంకట కోటయ్య, వీళ్ళందరి యొక్క భూములన్నీ మేము లెక్కలు తీసినాం. ఎవరెవరైతే భూదాన్ భూములు ఇచ్చినారో, ఇప్పుడు కాదు అప్పుడు కాదు, 50 కంటే ముందు ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన భూములు ఒక పేజీ ప్రకారమే 220 ఎకరాలు. మరి అయ్యా, ఈ ఖమ్మం జిల్లా యొక్క మంత్రుల్ని అధికారులు అడుగుతున్నాం, ఈ 220 ఎకరాలు ఎవరి కబ్జా లోపల ఉన్నాయి, ఎవరి ఆధీనం లోపల ఉన్నాయి, ఆ భూదాన్ భూములు ఏమైనాయి అనేది మీరు విచారిస్తారా? మరి విచారించరా? మరి అదేవిధంగా ఈ సర్వే నంబర్లలో 147, 148, 149 లోపల మొట్టమొదలు మనకు భూములు ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క లెక్క కనుక చూసుకున్నట్లయితే వెంకట రాజా రామారావు గారు 31 ఎకరాలు 24 గుంటలు ఇచ్చినట్లున్నది. మరి అదేవిధంగా మరొక గోపాల కృష్ణారెడ్డి గారు ఇంకొక 31 ఎకరాలు ఇచ్చినటువంటి ఒక లెక్క ఉంది. భూదాన్ యజ్ఞ బోర్డు భూముల్ని భూదాన్ యజ్ఞ బోర్డు నిర్ణయం ప్రకారం ఇవ్వాలా. రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వ డిపార్ట్మెంట్కి కానీ ఎలాంటి అధికారం లేదు. దయచేసి జర్నలిస్ట్ సోదరులు కొద్దిగా మమ్మల్ని అర్థం చేసుకొని సమయాన్ని ఇవ్వాలి. 2 నిమిషాలు సార్ కూడా మాట్లాడతారు, అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒక నిరసన ర్యాలీని పెలియన్ గ్రౌండ్ నుంచి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఎందుకు కొనసాగించామో అర్థం చేసుకోవాలి. కానీ బీసీ ఎస్సీ ఎస్టీ జేసీగా దీన్ని పూర్తి పరిశీలన చేశాం.
అని అడిగాం. ఏం బాబాయ్ ఈ ఇల్లు నువ్వే కూర్చున్నావు కాంగ్రెస్ పార్టీ నీకేమైనా పాత్ర ఉందా అని అడిగాం. మాకు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు బాబాయ్ అన్నాడు. అంటే మూతి సత్యనారాయణ కూడా పాత్ర లేదట ఇల్లు కూర్చడంలో. మరి ఎవరు కూర్చారు? ఎవరికి అవసరం ఉంది ఇల్లు కూర్చడం? ఇది మనం పరిశీలించాలి, ఈ విషయం తెలుసుకోవాలి. ఇల్లు కూర్చడానికి అసలు మన దొంగలను పట్టుకోవాలి కదా. పోలీసులకి ఏదైనా కేసు వస్తే దొంగను పట్టుకొని శిక్షిస్తారు. అది ఎన్ని సంవత్సరాలు పట్టినా నిజమైన దొంగను పట్టుకొని వాడిని శిక్షిస్తారు. మరి మనం 6-7 నెలలు అవుతుంది దొంగను పట్టుకోవాలా వద్దా? మన ఇల్లు కూర్చొని దొంగను పట్టుకోవాలా వద్దా? మరి ఎవరు కూర్చారు? మరి మీరు చెప్పాలి, మీరే చెప్పాలి. రేవంత్ రెడ్డి నాకు సంబంధం లేదంటాడు. కాంగ్రెస్ పార్టీ నాకు సంబంధం లేదు. అంతమయ్యి ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ పార్టీ జెండాలు పోస్తున్నావు. ఆ కూలి నీళ్ళన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలే. మరి కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధం లేదంటుంది. మరి ఎవరికి సంబంధం ఉంది ఇల్లు? చెప్పాలి గట్టిగా, మీరే చెప్పాలి. మేము చెప్తే మన రాజకీయం అనుకుంటారు, మేము చెప్పితే రాజకీయం అంటారు. మీ ఇల్లు కూర్చుంది ఎవరు? మరి తుమ్మల నాగేశ్వరరావుని మరి అభివృద్ధి ప్రదాత అంటున్నారుగా ఖమ్మంగడ్డ మీద. ఆయన అభివృద్ధి ప్రదాత అంటున్నారు. మరి 6 నెలలు అవుతుంది కదా రోడ్డు మీద పడి. మరి తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు ఇల్లు కూర్చుండో మీరు చెప్పాలి, మీరు తెలుసుకోవాలి. ఈ సత్యం తెలుసుకోకపోతే నీకు ఇల్లు రాదు. సత్యం తెలుసుకోకుండా ఎందులో విజయం ఉండదు.